హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ప్రోటీన్ లడ్డు ఆర్ రాగి లడ్డు చేస్తున్నాను అనమాట. దానికోసం చూపించిన గ్లాస్ తోటి 3 టైమ్స్ నేను రాగి ఫ్లోర్ తీసుకున్నాను. సో దానిలోకి సరిపడా వాటర్ కలుపుకోండి. రాగి పిండి చాలా రన్నీ అయిపోతుంది త్వరగా. సో చూసుకొని మీకు నీట్గా ఒక సాఫ్ట్ డో ఫామ్ అయిపోయేదాకా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని అది బాగా వేడైపోయిన తర్వాత చిన్న చిన్నగా తీసుకొని ఇట్లా కాల్చుకోవాలన్నమాట పిండి ముద్దల్ని. ఈ మొత్తం లడ్డు ప్రాసెస్లో పిండి కుకింగ్ ఇక్కడ ఒక్క చోటే చేస్తాం కాబట్టి మీరు వీలైనంత సన్నగా లేయర్ తీసుకొని కుక్ చేయండి. చపాతీ సైజులో చేసుకుంటే మీకు ఏమవుతుందంటే పిండి ఈజీగా బ్రేక్ అయిపోతుంది కాబట్టి తిప్పడం కష్టం అవుతుంది అనమాట. సో ఇట్లా నీట్గా కాల్చుకోండి తిప్పుకుంటూ. సన్నగా చేసుకుంటూ చిన్నగా చేసుకోవడమే దీనిలో కీ అనమాట. మనకి రాగి నుంచి కాల్షియం వస్తుంది అండ్ ఇక్కడ చూపించే డ్రై ఫ్రూట్స్ నుంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ వస్తుంది అనమాట. ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్తాషియో ఇంకా 4 మిక్స్ సీడ్స్ తీసుకున్నా. దీనిలో 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి, అక్కడ మెన్షన్ చేసి ఉన్నది. ఇంకా నేను పంకిన్ సీడ్స్ కూడా తీసుకున్నా. అండ్ ఈ మొత్తం లడ్డూలోకి స్వీట్నర్ ఏది యాడ్ చేయట్లేదు, లైక్ బెల్లం కూడా యాడ్ చేయట్లేదు, షుగర్ కూడా కాదు, ఓన్లీ డేట్స్తో మిక్స్ చేస్తాను అనమాట. సో ఈ ప్యాకెట్ అండ్ ఇంకొక అడిషనల్ ప్యాకెట్లో 150 గ్రామ్స్ తీసుకున్నాను. సో టోటల్ 650 గ్రామ్స్ ఫర్ 3 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. మీకు మెజర్మెంట్ కోసం చెప్తున్నా నేను. ఇవి పిటెడ్ డేట్స్ అంటారు. ఇవి ఆల్రెడీ కట్ చేసి దీనిలో సీడ్స్ లేకుండా అమ్ముతారనమాట బయట. సో అవే తెచ్చుకున్న ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో గిన్నెలో నేను నెయ్యి వేసుకున్నాను. అది బాగా కాలిన తర్వాత అన్ని డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ వేయించుకునే గ్యాప్లో ఇవి చల్లారి పడిపోయినాయి. సో నేను ఇట్లా కొంచెం ఇరగొట్టుకుంటున్నాను, గ్రైండింగ్కి ఈజీ అవుతుందని చెప్పి. సో గ్రైండ్ చేసేటప్పుడు ఇవి కొంచెము అండ్ డేట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం వేసుకొని గ్రైండ్ చేశాను. సో ఆల్మోస్ట్ మనకు కన్సిస్టెన్సీ ఇట్లా కనిపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ కూడా నేను కొంచెం అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మిక్సీకి పట్టేసా. ఎందుకంటే మనకు చుట్టుకోవడానికి ఈజీ అవుతుంది అండ్ కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట తినేటప్పుడు మంచిగా. అండ్ చుట్టూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ లడ్డు అయిపోయింది అంతే. ఇంకా రాగి లడ్డు రెడీ అయిపోయినట్టే మనకి. చాలాసేపు అయింది నుంచి అని చెప్పి ఇలా కూర్చుందనమాట ఇప్పుడే. ఇవి పియోని ఫ్లవర్స్ నిన్న తెచ్చాడు ఫ్రెష్. ఇవి బ్లూమ్ అయిన తర్వాత ఫొటోస్ పెడతా ఉంటాను, చూడండి మీరు కూడా. ఇంకా ఇవే లడ్డూలు చుట్టేస్తున్నాను. ఇంకా కొన్ని చుట్టాను ఇందాక, ఆరామ్స కూర్చొని చుట్టుకుందామని చెప్పి ఇటు వచ్చాయన్నమాట. మీకు బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తినే అలవాటు ఉందనుకోండి, పాలలో ఓట్స్ కలిపేసుకొని అందులో ఈ యొక్క ముద్ద యాడ్ చేసుకున్నారనుకోండి, ఈజీగానే ఇరిగిపోతుంది అండ్ ఊరికే మంచిగా నమ్మలేసేయచ్చు అనమాట. ఇంకా మీకు బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఏమంటారు చూడాల్సిన పని ఉండదు. రోజు తినమని అనట్లేదు, కానీ ఈజీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. చాలామంది టైం లేదు అని అంటారు కదా, అసలు దీనికి ఎంత టైం పడుతుందా అని చెప్పేసి నేను టైం చూసుకున్నా. 9:34కి స్టార్ట్ చేశాను అనమాట నేను. ఇప్పుడు అరౌండ్ 11 అవుతుంది. అంటే 9:34కి 11, 1 hour 25 minutes పట్టింది ఎంత చేయడానికి. అంతే. 2 hours వేసుకోండి. ఇవన్నీ చేసుకుని క్లీన్ చేసుకోవాలి కదా, మళ్ళీ అదొక అరగంట వేసుకోండి. ఒక 3-4 hours మనకి కాదు అని అనుకుంటే ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా తినొచ్చు. మీరు కూడా చేసుకొని తినండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ ఆల్సో. నేను ఏదో మొత్తం ప్రతిసారి మంచిగా తింటాను అని అనట్లేదు, కానీ అట్లీస్ట్ ఐ ట్రై. మనం హెల్తీగా ఉంటేనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంచగలుగుతామని నేను నమ్ముతాను అనమాట. సో మీరు కూడా చేసుకొని తినండి. ఎలా ఉందో చెప్పండి. అన్నింటికి కోకోనట్ పెట్టట్లేదు, కొన్ని అలా కొన్ని ఇలా అనమాట. ఎలా వచ్చిందో టేస్ట్ చూద్దాం అనిపిస్తుంది, కానీ మా మమ్మీ మిడిల్లో తినకూడదు అని అంటుంది అనమాట. సారీ మమ్మీ. నీట్గా వచ్చాయి. కొంచెం చిన్నగా చుడతాను, ఒకటి తింటే టూ మచ్ లాగా అనిపించేస్తుంది. కొంచెం చిన్నగా చుట్టేసుకుంటాను. ఇంకా ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకొని ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. నేను రెసిపీ కమెంట్స్లో రాస్తాను మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ షిఫ్ట్ ఉంది వాళ్ళు, నాకు వెళ్తాను. మీ డే ఏంటి? మీరు ఏం చేస్తున్నారు ఈ వీకెండ్కి? ప్రోటీన్ లడ్డు చేసుకోండి. ఆల్ రైట్, బాయ్ బాయ్. ప్రశాంతి లేపి ఎలా ఉందో అడుగుతాను అనమాట. ఈరోజు వీకెండ్ కదా, అందుకే పడుకోమని డిస్టర్బ్ చేయలేదు. నాకు ఎక్సైటింగ్గా ఉంది. లేపేస్తాను, నిద్ర లేపుతాను. మీరు వెళ్ళండి. టాటా, సీ యూ, బై బై.